10 నెమలికలని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలిత తోడుకుని తీసుకుని వెళ్ళావు, పువ్వుని తీసుకుని వచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికి అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోమును రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి వచ్చానని బొంకడం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడుకుని తీసుకుని లేకపోతే అదిగో చూడు, లలిత అక్కడే ఉన్నది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకు ఈ పందెం ఇష్టం లేదు. అయినా తన పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలికలు ఇచ్చేశాడు. రాజుకు నెమ్మలికల ఈ కలయిక అయితే దొరికాయి. కానీ ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.